ఈ 2 కొలాయిలకి మీరు అందరూ వెళ్తుంటారా? గూడు గడవడానికి ఒక పక్కన పోరాడుతుండాలి. ఈ నీళ్లు డబ్బులు రాని నీళ్ళ కోసం కూడా తిరుగుతూ ఉండాలి. జీతం రాని నీళ్ళు అనమాట. ఇది మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. మంచినీరు ప్రతి ఇంటికి అందాల్సిందే. సో నాకు కావాల్సింది ఏంటంటే, ఒక సమూహం బాధపడతా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి విషయం. మీరంతా ఒక సమస్య 2 సమస్యల నుంచో ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పడుతున్నటువంటి బాధ ఏదైనా ఉంటే అది చెప్పండి. ఎందుకు ఇది అడుగుతున్నానంటే రేపొద్దున గుర్తుంటుంది. మీరందరూ ఇలాగ అపరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటుంటారా? ఏంటి మంచిగా ఉంటే చాలు కదా. పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారా? లేదంటే పరిశుభ్రాలు ఇలాగే ఉండాలి, మాకు డ్రైనేజ్లు వద్దు, మేము అపరిశుభ్రంగానే ఉంటాము అలాగొద్దు కదా మీకు? అంతే కదా? పర్లేదు, మౌత్ పట్టుకోవద్దు. చెప్పండి పర్లేదు. మా ప్రాబ్లం అయితే మీకు చెప్పామండి. మంచినీరు నేను ముందు నుంచి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ సమస్య ఉంది, అందులో డౌట్ లేదమ్మా. అదే మెయిన్ తలనొప్పి. మా ఈదులో ఓట్లు అయితే వేస్తారండి, మా ప్రాబ్లం అయితే ఉన్నాయి కదా. అటు పక్క డ్రైనేజ్ లేదు. ఇంకొకటి అంటే మంచినీరు ప్రధాన సమస్య. అది లెట్రిన్ కి లింక్ అయ్యి ఉంది. ఎందుకంటే నీరు పుష్కలంగా లేకపోతే లెట్రిన్ క్లీన్ ఎలా చేస్తాము? సో ఈ రెండిటితో పాటు పరిశుభ్రం అంటే డ్రైనేజ్ ఒకటి ఉండాలి. ఇంకొకటి మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఒకటి కమ్యూనిటీ హాల్, అంతేనా? మీకు ఏమైనా ఫంక్షన్లు ఏమైనా చేసుకుంటారు అంటే ఆ నుయ్యిగట్టు అవతల ఉన్నటువంటి నుయ్యి, అది నేను మామూలుగా నడలేకపోయినానమ్మా వర్షంలో. మీరు తాగునీళ్ళు అవేనా? వాడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఇక్కడ ఏది ఈ బోరా? హ్యాండ్ బోర్ పని చేయట్లేదా? రెండు పని చేయట్లేదు. ఆ కొలే వచ్చినప్పుడే పట్టుకోవాలండి, మళ్ళీ రేపు తెల్లవారికే మళ్ళీ వస్తాయండి. ఆ నీళ్ళు ఒక 5-10 కుండలు మోసినప్పుడు సరే అండి, గుండెలోకి వచ్చేస్తుంది. సో చెప్పండి దేని గురించి, ఏ విషయం? అదే సమస్య అర్థమవుతుంది. అంటే నీరు అనేది ప్రధాన సమస్య, అన్నిటికీ కారణం అవుతుంది ఇది. అంటే నీరు బాగుంటే సగం కంటే ఎక్కువ సమస్యలు తీరినట్టే. నీరు పుష్కలంగా మీకు అందితే కష్టం లేకుండా. వర్షం వస్తే నాకు తెలిసి అది జారుతాము, అదే అర్థమైంది. వెళ్ళాల్సి వస్తుంది. ఎంత వర్షమైనా అక్కడ నుంచి నీరు మోసుకొని రావాలి. ఈ పక్క నుంచి తెస్తామంటున్నారు, అదేంటి కొలాయి? ఈ ట్యాంక్ తాలూకు కొలాయా? అక్కడికి వస్తే అక్కడ నుంచి మీరు అందరూ మోసుకొని తెచ్చుకోవాలి. మరి ఎన్ని కొలాయిలు ఉన్నాయి అక్కడ? ఈ 2 కొలాయిలకి మీరు అందరూ వెళ్తుంటారా? ఆ కొలాయి రోజంతా వస్తుందా? 11 వరకు వదులుతారు, ఆ తర్వాత ఆపేస్తారు. మరి నీళ్ళకి 11 వరకు వచ్చినవి ఏదో సరిపోతున్నాయా? మోసుకోవాలి, మోసుకున్నంత మోసుకోవడమే రేపటి వరకు. నేను ఎందుకు ఈ సమస్య కంటే, నేను చిన్నప్పుడు 1998లో ఒక ఊర్లో ఉండేవాడు, పాతపట్నంలో ఉండేవాడినమ్మా. రోజు నీళ్ళు మోసేవాడిని ఒక వీధి చివరిని. అంటే ఇక్కడ మా ఇల్లు అంటే ఆ స్తంభం నుంచో లేకపోతే అక్కడెక్కడి నుంచో మోసుకొని వచ్చేవాడిని. నాకు ఆ సమస్య అది నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అంటే బిందులతో మోయించేవాళ్ళు, అక్కడ తప్పేది కాదు. కానీ 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మోత ఇంకా మిగిలిందంటే అది నాకు ఆలోచింపదగిన విషయం. నరసనపేట వరకు ఎందుకు అమ్మాయి? గొడువాడ మనకంటే చిన్న గ్రామం. దొంగలమరిలో వస్తున్నాయి, అదే రామేశ్వరంలో వస్తున్నాయి. ఖచ్చితంగా అంటే విషయం ఏంటంటే ఒకటి అంటే ప్రతి ఒక్కరూ మంచినీరు ఒక చుక్క రోజంతా మనకి ఇవ్వకపోతే దాని తలకి ఇదేంటో తెలుస్తుంది. అలాంటి మంచినీరు కూడా పూర్తిగా బకెట్ల నిండా బిందెల నిండా వీళ్ళు సరిపోయినన్ని అది మోసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఎంత ఓపిక ఉన్నంత వరకు వర్షమైనా ఎండైనా చలి అయినా మోసుకున్నంత ఓపిక ఉంటే అప్పుడు ఇల్లు గడుస్తుంది. వాళ్ళు అంటే సంపాదించుకోవడం కోసం బయటకే వెళ్తారా? నాకు తెలిసి భార్యాభర్తలు ఇద్దరు కొన్నిసార్లు అంగడికి వెళ్తుంటారేమో, ఇద్దరు సంపాదించడానికి వెళ్ళాలేమో, అరటిపళ్ళు అమ్మడానికి కానీ కూరగాయలు అమ్మడానికి కానీ. అంటే ఒక పక్కన వాళ్ళ సంపాదన పూర్తిగా గూడు గడవడానికి ఒక పక్కన పోరాడుతుండాలి.
ఈ నీళ్లు డబ్బులు రాని నీళ్ళ కోసం కూడా తిరుగుతూ ఉండాలి. జీతం రాని నీళ్ళు అనమాట. అర్థమైంది. సో ఖచ్చితంగా అంటే నాకు రేపొద్దున ఏం జరుగుతుందో నాకు అనవసరం, కానీ ఇది మాత్రం నేను విడిచిపెట్టేది లేదు. మంచినీరు ప్రతి ఇంటికి అందాల్సిందే, ప్రతి ఇంటికి పుష్కలంగా చేరాల్సిందే. నేను మాట్లాడతాను పంచాయతీ సెక్రటరీ గారితో, ఆల్రెడీ మంచి పంచాయతీ పిఎస్ గారు వచ్చున్నారు. ఒకసారి నేను మాట్లాడతాను. ఎలాగో ఒకలాగా దీనికోసం అయితే అందరం కలిసి పోరాడు చేద్దాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను వెళ్ళి వెంటనే చెప్పేసిన కానీ కూడా నాకు తెలిసి, కానీ నేను ప్రయత్నం ఆపను, బలమైన ప్రయత్నం అయితే చెప్తాను. ఈ వీడియో కూడా అందుకే చేస్తున్నాను. ఇది చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 75 ఏళ్ళు గడిచింది అంటే మన విలేజ్ కనీసం మంచినీరు ఇవ్వలేకపోతున్నాం అంటే ఇంకా అంతకంటే సిగ్గుచేట ఇంకేముంటుంది? ఏం పాలిస్తున్నాము, ఏం బాగుపడుతున్నాం? సో దయచేసి దృష్టిలో ఉంచుకుంటారని ప్రతి ఒక్కరు, అందుకనే ఈ రూపం మీరు చూపించాల్సిన దగ్గర చూపించమని మరీ కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు కడుపు మంట ఎంత అంటే కడుపు దుఃఖం, మంచినీటి కోసం ఎక్కడి వరకైనా రావడానికి సిద్ధంగా ఉండేటంత ఉంటాను. ఎందుకంటే మంచినీరు అంత ప్రధానం, దాని విలువ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏసీ రూముల్లో గడుపుతున్న వాడికి నుంచి కింద అట్టడుగు స్థాయిలో ఉన్నాడు వాడికి కూడాను మంచినీటి విలువ అయితే తెలిసి ఉంటుంది. అలాంటి మంచినీటి కోసం ఈ రోజు కూడా పోరాడాల్సినటువంటి దుస్థితిలో ఉన్నారు. అది మన కొత్తపల్లి గ్రామం తాలూకా స్థితి. థ్యాంక్ యూ అందరికీ. ఈ విషయం అయితే ఖచ్చితంగా గుర్తిస్తాను. ఎంతవరకు అయితే అంతవరకు నేను తెలియజేస్తాను అమ్మ ఆర్డీఓ ఎండిఓ వాళ్ళందరికీ వీడియో ద్వారా. ఇప్పుడులో మనం వెళ్ళి తిరగక్కర్లే, మనం వెళ్ళి తిరుగుతామంటే చెప్పులు అరిగిపోతాయి అమ్మ, చెప్పులేటు కాలు అరిగిపోయి ముడుగుల వరకు వచ్చేసి మన జీవితం చచ్చిపోతామమ్మ, అంత తిప్పిస్తారు వీళ్ళు. వీడియో పరంగానే ఇది మొదటి వీడియో అండి. ఇది కానీ బాగా చేయకపోతే ఇంకోలా మాట్లాడతాను. థ్యాంక్ యూ. నేనేదో చేస్తాను కనుక మీ సమస్య మాత్రం నేను నలుగురికి తెలిసేలా చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ సమస్య గురించి మాట్లాడాలి. అలా అయితే చేస్తాను నేను. సరేనమ్మా? సరేనండి. థ్యాంక్ యూ. అని అందరికీ నమస్తే అండి. నేను దుబ్బ సంతోష్, మాది కొత్తపల్లి గ్రామం. ఎన్నో అంశాల్లో మనంగా బాగు చేసుకుందాం, మనం ప్రతి పల్లెని ప్రతి గ్రామాన్ని బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో బ్రిటిష్ వారితో దెబ్బలాడి ఎంతో కష్టపడి స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం. అయితే 75 సంవత్సరాలు అయ్యింది. ఏం చేస్తున్నాం మనం? బాగు చేసుకుంటున్నామా? మరి ఇప్పటికీ ఎంత దుస్థితి అంటే, నేను గడిచిన 2-3 రోజులు అంటే 6 సంవత్సరాలుగా నేను ఇదే రోడ్లో తిరుగుతూ ఉన్నాను, కారు వేసుకొని తిరుగుతూ ఉంటాను. రోజు నా డ్యూటీకి నేను వెళ్ళి వస్తూ ఉంటాను. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను, నీట్గా ఉండదు ఈ రోడ్డు కానీ ఈ పరిసరాలు కానీ. ఉన్న విషయం నిజంగా చెప్తా ఉన్నాను, నాకైతే నచ్చట్లేదు. కానీ స్వాతంత్రం తెచ్చుకుంది ఇలా ఉంచుకోవడానికా అంటే ఖచ్చితంగా కాదు. మరి ఇలా ఎందుకు ఉంటుంది? ఎవరు విఫలం అంటే, ఒకటి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇలాంటి పరిసరాల్లోనే నివసించాలని కోరుకుంటున్నారా? అదే నిజమా? వాళ్ళకి అది నచ్చుతుందా అంటే ఖచ్చితంగా అది అబద్ధం. ఎవరికి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకుండా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంచుకొని అందులోనే మేము జీవిస్తామని ఏ మనిషి కూడా కోరుకోడు. ఇది నిజం, ఇది అందులో అతిశయోక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు చర్చ కూడా లేదు. అయితే మరి ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు ఎంతమంది సర్పంచులు వస్తూ ఉంటారు, లేకపోతే ఇన్ని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ పరిసరాలు మారవు. ఎందుకు? కారణం ఏంటి? ఖచ్చితంగా అది మారాలి. కారణాలు ఏంటి అన్న దాంట్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. ఎందుకు? అది గడిచింది, పాస్ట్. కానీ ఇక నుంచి అయినా సరే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు మార్చుకోవాలి. దారుణం ఏంటంటే, ఇప్పటికీ కూడా నేను ఇంచుమించు 20 సంవత్సరాలు అంటే 1998లో ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళాను చదువుకోవడం కోసమై. 2018లో డాక్టరేట్ పట్టా తీసుకొని వచ్చానండి. 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మా ఇంటికి పుష్కలంగా నీరు లేదే అని అంటున్నారు. లిటరల్లీ ఎందుకంటే వాడుకోవడం లేదు ఉన్నా కానీ, అంటే నీరు ప్రాపర్గా లేదు తాగడానికి, లేకపోతే అంట్లు తాగడానికి, లేకపోతే ఇల్లు గడవడానికి, ఇల్లు ఓడవడానికి నీరు సరిపోతే 4 బకెట్ల నీరు లిటరల్ ఎలా కడుక్కొని తెచ్చుకుంటాం? ఇది వాళ్ళ ప్రశ్న. ఖచ్చితంగా ఆ ప్రశ్న సమంజసమైనది. నీరు కోసం ఇప్పటికీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇది దారుణమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణాలు ఏవైనా కానీ క్షమించలేనటువంటి తప్పులు చేసి ఉన్నాం మనం. అది ఎవరైనా కానివ్వండి, ఆ పరిస్థితుల్లో ఎవరు వ్యక్తి అనేది, నేను ఒక వ్యక్తి ఇదే అనేది పార్టీ అనేది కాదు. విషయం ఏంటంటే, వీళ్ళకి ఇప్పటికీ కూడా సరిగ్గా పుష్కలంగా మంచినీరు అందివ్వడంలో విఫలమైనాం.
ఆ ఎఫెక్ట్ ఎక్కడి వరకు పడుతుంది అంటే వాళ్ళు లిటరల్ని వాడుకోలేని పరిస్థితి, అలాగే వాళ్ళు అంట్లు అనేది పూర్తిగా బయటకు, అంటే ఇంకోటి ఏంటంటే ఒక పక్క డ్రైనేజ్ అయింది, ఒక పక్క డ్రైనేజ్ అవ్వలేదు, ఆ చివర డ్రైనేజ్ ప్రాపర్గా లేదు. అంటే ఇన్ని సిస్టమ్స్ ఇంత విఫలంగా మనం ఉంచి సిస్టమ్స్ వ్యవస్థలు చక్కగా ఉంచుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎలాగ నీట్గా ఉంటారు, నీట్గా ఎలాగ ఉంచుకోగలుగుతారు? మనం వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఉపయోగపడేటట్టు ప్రధానంగా నేను అందుకనే రెండు పాయింట్ల మీద చెప్తా ఉన్నానండి, మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. నా దృష్టి అంతా రెండు అంశాలు, ఎక్కువ చెప్పను. ఒకటి, ప్రతి ఇంటికి మంచినీరు పుష్కలంగా అందాలి. 2, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. 3వ అంశం అత్యంత ఇంకా ముఖ్యమైనది, ప్రతి ఇంట్లో లెట్రిన్ వాడుకలోకి రావాలి. ఈ 3. ఆ లెట్రిన్ మొదటి దానికి లింక్ ఉంది. లెట్రిన్ ఎప్పుడు వాడుకలోకి వస్తుంది? సరిగ్గా పుష్కలంగా నీరు అందాలి సరిగ్గా. ఇప్పటికీ ఎక్కడి నుంచో మోసుకొని రావాలి, ఆ మోసుకొని ఎంతగానో వస్తారు. ఒక రూమ్ మెయింటెనెన్స్ కోసం అన్ని బకెట్లు నీరు తీసుకొని రాలేరు కదా. సో కాబట్టి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రధానమైనటువంటి అంశాలు 2-3 మాత్రమే ఉన్నాయి. నేను ఎక్కువ పెట్టి మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి అట్లా చేసుకోవడానికి కాదు. సో ప్రధానంగా 1, మంచినీరు శుభ్రంగా అందవలను. 2, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 3, లెట్రిన్లు వాడుకు రావాలి. మొదటిది జరిగితే 3వది జరుగుతుంది. అది ప్రజలే చేసుకుంటారు, అది నాకు నమ్మకం ఉంది. సో ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే నాకు తెలుసు ప్రతి ఒక్కరి దగ్గర నేను వింటున్నది ఏంటంటే, మాకు అంటే లీడర్ సినిమాలలాగా మాకు నమ్మకం లేదు దొర. నిజమే, మీ ఆవేదన 2 దశాబ్దాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిని అడిగి వేడుకున్న తర్వాత కూడాను మీరు అనుకున్నవి జరగకపోతే, ఎంతో నమ్మకం మీద గెలిపించిన తర్వాత ఆ నమ్మకం మీద గెలిపించిన వ్యక్తులు కానీ పార్టీలు కానీ అది కానీ జరగకపోతే ఖచ్చితంగా మనకి నిరాశ వస్తుంది. ఆ నిరాశ నుంచి వచ్చిన బాధతో మాట్లాడిన మాటలు నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఒక విషయం మనం అంటే 20 సంవత్సరాల క్రితం కానీ ఎప్పుడు కానీ మేము పుట్టిన వెంటనే ఇప్పుడు ఉన్న భావితరాలు కానీ చదువుకోవడం కోసం అయితే బడి పాఠశాలకు వెళ్తుంటాం. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాం ఏంటి, ప్రతి క్లాస్లో కూడా సైన్స్లో చెప్తారు ఏంటి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా. ఇది చెప్తా ఉంటారు, అక్కడ పుస్తకంలో రాస్తా ఉంటారు. మరి ఉంచుకుంటామా? పెద్ద అయిన తర్వాత మరి ఎందుకు ఆ ఆలోచన నచ్చదా ఏంటి, అలా ఉంచుకోవడం నచ్చదా ఏంటి? సో ఖచ్చితంగా పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్రతి ఒక్కరికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఆ ఇది ఉండదండి. సో ఖచ్చితంగా నేను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అలా ఎలా స్పందించాలి, ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కావడం లేదు. ఇన్ని దశాబ్దాలుగా ఇంత నిర్లక్ష్యం చేసి ఆ నీట్నెస్ లేకుండా ఉంచడం అనేది, మంచినీరు కూడా దొరకకుండా ప్రతి ఇంటికి కొలాయి, జలుమూరు మండలం వెళ్ళండి, పోలాకి మండలం వెళ్ళండి, ఎందుకు పక్కనే ఉన్న గుడివాడు కానీ చిన్నసాన అక్కడ వరకు వెళ్ళినా ప్రతి ఇంటి ముందు చిన్న కొలాయి వేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఊరుండి, ఇన్ని వ్యవస్థలుండి, ఎంతో 2 దశాబ్దాలు 3 దశాబ్దాల క్రితం నుంచే మన ఊరు బాగుపడిందని, మంచి చదువుకున్నాలు, పెద్ద ఊరు, అది ఇది అన్న ఊరిలో ఒక ఇంటికి ప్రతి ఇంటికి కుళాయి వేసుకోలేకపోయాం, ప్రతి ఇంటికి మంచినీరు పుష్కలంగా అందించుకోలేకపోతున్నామంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. ఇంతకంటే దీనస్థితి, అభివృద్ధి లేని గ్రామం ఇంకేమీ ఉండదు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నేను రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నేను ఒకటి చెప్తా ఉన్నాను, 2 విషయాలు మీరు దృష్టిలోకి తీసుకొని వస్తాను. దేశం మొత్తం ఒక నానుడు ఉంది, డబ్బులు కానీ పంచకపోతే, డబ్బులు కానీ లేకపోతే ఖచ్చితంగా గెలుపు అసాధ్యం, నువ్వు గెలవలేవు అనేది ఉంది. ఒక వ్యక్తిది ఇంత ఓటు, ఈ వ్యక్తిది ఓటు ఖరీదు 2000, ఆ వ్యక్తి ఓటు ఖరీదు 10,000. నీ ఓటు విలువ ఎంతో చెప్పేంత చదువు కానీ స్థాయి కానీ నాకు ఉండదు, ఎప్పటికీ రాదు, ఏ భగవంతుడికి కూడా ఇవ్వడు. సో ఆ స్థాయి నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఓటు కొనలేను. నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఏ వ్యక్తి కూడా డబ్బులకో మందు బుడ్డీలకో ఎంతో ఒకరు అంటే 1000 మందిలో 1-2 పక్కన పెడదాం, క్రమశిక్షణ లేని వారు పక్కన పెడదాం, ఎవ్వరు కూడా ఓటు అమ్ముకోరని నేను బలంగా నమ్ముతున్నాను. 2 విషయాల్లో మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఇంటికి మంచినీరు పుష్కలంగా అందాలి, 2 పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. వీటిని ప్రధాన అంశాలుగా చేసుకొని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు అందరూ ఆశీర్వదించి, మద్దతించి, నమ్మి ఒక మార్పు కోసం ఒక ఆశాజనకంగా ఒక్కసారి నమ్మమని మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలుసు 2-3 దశాబ్దాలుగా మీరు నిరాశపరులై ఉన్నారు, బాధతో ఉన్నారు, నాకు తెలుసు, మీ మాటలు నాకు అర్థమవుతాయి. కానీ ఈ ఒక్కసారి నమ్మని చెప్పేంత ధైర్యం కూడా నాకు రావట్లేదు మీతో మాట్లాడిన తర్వాత. కానీ ఒకటి, నేను గెలిచినా ఓడినా నాకు గెలిపోవడంతో సంబంధం లేదు.
నేను మాత్రం నా గలం మాత్రం ఆపను. ఈ సమస్యలు నేను విన్నాను, నాకు ఇంతవరకు తెలుసు, కానీ చూస్తూ ఉన్నాను. రోజు కారులో వెళ్తున్నప్పుడు అద్దం వైపు, ఆ డ్రైనేజ్ వైపు చూస్తాను, ఆ మంచినీటి వైపు చూస్తాను, ఆ నీళ్ళ ట్యాంక్ దగ్గర సరిగ్గా ఉండదు చూస్తాను నేను, లేదంటే నా పొలం వైపు 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు నీట్గా ఉండకపోవడం చూస్తాను. కానీ ఇంత తీవ్రంగా ఉంది అనేది నాకు తెలియలేదు. మీతో మాట్లాడాక, మీ ఇంటింటికి వచ్చాక 10 నిమిషాలు మాట్లాడితే కానీ మీ బాధ నాకు అర్థం కాలేదు. సో ఖచ్చితంగా ఇది నేను ఉంచుకుంటాను, గుర్తిస్తాను. ఎక్కడ వీలైతే అక్కడ నేను ఇది మాట్లాడుతూనే ఉంటాను, దీన్ని మాత్రం ఆపను. సో దయచేసి మీరు అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను ఆశీర్వదించి ఇలాంటి ఆలోచన వాళ్ళని మద్దతు ఇచ్చి ముందుకి నడిపిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.